హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్మోస్ట్ 3 months తర్వాత ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేయబోతున్నా. సో ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మోటో బ్లాగింగ్ సంబంధించింది. సో ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న డేస్లో చాలామంది ఏంటంటే మోటో బ్లాగింగ్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది జాబ్కి వెళ్ళే పర్సన్స్ అవ్వచ్చు, లేకపోతే స్విగ్గీ ర్యాపిడో ఇలా చేసే వాళ్ళు అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఏంటంటే మోటో బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి సో మినిమం తక్కువ బడ్జెట్లో మోటో బ్లాగింగ్ సెటప్ అనేది ఎలా చేయాలని చెప్పేసి కంప్లీట్ ఈరోజు చూపించబోతున్నా. అండ్ దట్ మొబైల్తోని బ్లాగింగ్ చేయాలి, ఓకేనా. ఎటువంటి గోప్రో అయితే కాదు, బికాస్ స్టార్టింగ్ స్టేజ్లో మొబైల్తో చేయడమే బెటర్. సో ఆ తర్వాత ఫాలోవర్స్ కానీ మనకు మనీ వచ్చిన తర్వాత గోప్రోకి కానీ మనమైతే షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో మన హెల్మెట్ వచ్చేసి ఇప్పుడు దానికి నేను ఆల్రెడీ సెటప్ చేశాను. ఏ విధంగా సెటప్ చేశాను ఏంటి అని చెప్పేసి క్లారిటీగా చూపిస్తాను. సో దానికి ఒక ఐటమ్ అయితే ఉంటుంది, మౌంట్ సంబంధించింది. అది ఒక్కటి మనం ఆర్డర్ పెట్టుకోవాలి. అది మనకు అమెజాన్లో దొరుకుతుంది, విచ్ ఈజ్ అరౌండ్ లైక్ 250 రూపీస్ అయితే ఉంటుంది. వేరే సైట్లో మీకు 160, 170 కూడా దొరుకుతుంది. బట్ స్టాప్ అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి సో మీరు అమెజాన్ నుంచి పర్చేజ్ చేసుకోండి. సో దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే, నాకు ఏదైతే నేను స్ట్రాప్ తీసుకున్నానో సో దానికి సంబంధించిన ఈ రబ్బర్ స్ట్రాప్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి నేను హైదరాబాద్లో మర్చిపోయాను. సో మళ్ళీ నేను తెప్పించుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు. బట్ ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన ఒక పార్ట్ మాత్రమే, ఇదైతే మొబైల్ హోల్డర్ అయితే ఉంటుందో అది మాత్రమే నా బ్యాగ్లో వచ్చేసింది. సో దాన్ని మాత్రమే సెట్ చేశాను. ఇప్పుడు సిటీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సో ప్రజెంట్ దీంతో మనం అడ్జస్ట్ చేయాలి, అంతేకాకుండా బ్లాగ్స్ తీయాలి అని చెప్పేసి అయితే నేను జుగాడ్ చేసిన. ఇక్కడ మీరు లోపల క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే, నేను వచ్చేసి ఫెవికిక్ పెట్టేసి అండ్ అంతేకాకుండా మన బేకింగ్ సోడా ఉంటుంది కదా, సో దాన్ని పోసి నేను కంప్లీట్గా స్టిక్ చేశాను. బట్ ఎందుకైనా బెటర్ సేఫ్టీ పర్పస్ అని చెప్పేసి నేనేంటంటే కంప్లీట్ ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేయడమే జరిగింది. ఎందుకంటే మన మొబైల్ కాబట్టి సేఫ్ ఉండాలని చెప్పేసి ఎక్స్ట్రా ఆ సేఫ్టీ అయితే తీసుకున్నాను. సో మీరు ఏదైతే స్ట్రాప్ అయితే నేను చూపిస్తాను ఆన్ ది స్క్రీన్ పైన, సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. ఇలాంటి ఫుల్ ఫేస్ హెల్మెట్కి స్టిక్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు మొబైల్తోని వీడియో షూట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు గోప్రో తీసుకున్నప్పుడు కూడా సింపుల్గా దాన్ని గోప్రో అటాక్ చేసి దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. దట్ ఈజ్ అరౌండ్ 250 రూపీస్ కాబట్టి బడ్జెట్ కాబట్టి సో డెఫినెట్గా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, తీసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలామంది క్రియేటర్స్ వచ్చేసి బిగినింగ్ స్టేజ్లో మోటో బ్లాగర్స్ అందరు కూడా అదే యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మనము 5,000, 6,000 పెట్టుకున్న హెల్మెట్కి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది వచ్చేసి నేను హెల్మెట్ వచ్చేసి అరౌండ్ 450 రూపీస్ అనుకుంటా. 450 రూపీస్కి నేను ఎప్పుడో తీసుకుంది. సో దాన్ని ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాం అన్నమాట. అయితే మీరు ఏంటంటే ఒక 700, 800 రూపీస్ పెట్టి తీసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీ హెడ్కి ఫిట్ అవుతుంది కాబట్టి సో మీరు బైక్ మీద వెళ్ళినప్పుడు అటు ఇటు ఫేస్ తిప్పినా కూడా ఏంటంటే మీకు డిస్ట్రాక్షన్ ఉండదు, అంత షేకీ ఫుటేజ్ రాకుండా పర్ఫెక్ట్ ఫుటేజ్ అయితే వస్తుంది, ఓకేనా. సో ఇది ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను నా మొబైల్ అనేది సెట్ చేసి చూపిస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే హోల్డర్కి వచ్చేసి మొబైల్ అయితే సెట్ చేస్తాను. ఎలా ఉందో ఒకసారి మీకు క్లారిటీగా చూడండి. సో ఈ విధంగా అయితే సెట్ చేసిన. సో ఈ హోల్డర్కి వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానో అదే తీసుకోండి. ఎందుకంటే మీకు ఇలాంటి హోల్డర్కి సంబంధించిన స్ట్రాప్ కూడా దొరుకుతుంది అనమాట. బట్ దీనివల్ల ఏంటంటే మీ మొబైల్కి సేఫ్టీ ఉండదు. మీరు ఏంటంటే కొంచెం పెద్ద మొబైల్ బెటర్ అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ చిన్న మొబైల్ పెట్టినప్పుడు ఏంటంటే దీంట్లో ఉండే ఎలాస్టిసిటీ ఏదైతే ఉంటుందో అది పోతుంది కాబట్టి మీ మొబైల్కి సేఫ్టీ ఉండదు. మనం బైక్ మీద బ్లాగ్ చేస్తున్నాము అంటే డెఫినెట్గా ఆఫ్ రోడ్లో కానీ స్పీడ్ బ్రేకర్ పైన వెళ్తాం కాబట్టి సో డెఫినెట్గా కింద పడే ఛాయిస్ అయితే ఉంటుంది. అందుకని మీరు ఇలాంటిది తీసుకున్నారు అనుకోండి, ఇది కంప్లీట్గా ఏంటంటే స్క్రూ సిస్టమ్. మొబైల్ పెట్టేసి ఈ స్క్రూని టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనము ఈ మొబైల్ పైన కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు, అంటే మంచిగా స్టిఫ్గా ఉంటుందన్న నమ్మకంతో మనం ఆరామ్సే ఎటువంటి ఇబ్బంది లేకుండా మన వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే దీంతో బ్లాగ్ అయితే చేసి అయితే చూపిస్తాను. కొంచెం దూరం అయితే ట్రావెల్ చేసి ఎలా వస్తుంది, ఆ వైడ్ యాంగిల్ ఎలా వస్తుందని చెప్పి క్లారిటీ చూపిస్తాను. అండ్ నా మొబైల్ వచ్చేసి ఏంటి అంటే రెడ్మీ నోట్ 9 మొబైల్, ఓకేనా. రెడ్మీ నోట్ 9. సో దీంట్లో వైడ్ యాంగిల్ వచ్చేసి నాకు 0.6x అయితే ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసిన వీడియో అయితే షూట్ చేస్తాను. ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్, థర్డ్ పార్టీ యాప్ అయితే యూజ్ చేయట్లేదు. నా మొబైల్లో వచ్చిన ఏదైతే కెమెరా అప్లికేషన్ అయితే ఉంటుందో దాన్ని మాత్రమే యూజ్ చేస్తాను, ఓకేనా. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే నేనైతే మోటో బ్లాగింగ్ వీడియో అయితే షూట్ చేయబోతున్నా. సో ఎలా వస్తుంది ఏంటి అనేది క్లారిటీ అయితే మీరే చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే నేను ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్ అయితే యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఏదైతే మన మొబైల్ సంబంధించిన ఇన్బిల్ట్ మైక్ ఉంటుందో దాంతోనే రికార్డ్ అవుతుంది. ఎందుకంటే దగ్గర మైక్ ఉంది ఆల్రెడీ, బట్ ఏంటంటే దీన్ని కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. అందుకని డైరెక్ట్గా అయితే రికార్డ్ చేస్తున్నాం. ఒకవేళ మీకు ఇది ఓకే అనిపిస్తే నేనేంటంటే హెడ్సెట్ అన్న తీసుకుంటాను. ఒక హెవీ బడ్జెట్, ఒక 600, 700 రూపీస్లో హెడ్సెట్ తీసుకొని సో దానికి దీనికి నేను అడ్జస్ట్ అయితే చేసి దాంట్లో అయితే మనం వాయిస్ అయితే రికార్డ్ చేద్దాము. సో ఫస్ట్ ఏంటంటే వీడియో ఎలా వస్తుందో క్లారిటీ చూడండి. అండ్ తర్వాత మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాది ఏ మొబైల్ కానీ సో ప్రతి ఇన్ఫర్మేషన్ చూపిస్తాను, ఓకేనా.
సో ప్రజెంట్ టైం వచ్చేసి 6:12 అవుతుంది. ఈవినింగ్ టైంలో నేను వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఏమైందేమో బైక్ ఆఫ్ అయిపోతుంది, పెట్రోల్ అవుతుందిగా. ఎందుకంటే నేను కొంచెం లాంగ్ డిస్టెన్స్ వచ్చినా మళ్ళీ రిటర్న్ పోదామంటే దగ్గరలో లేదబ్బా. కొంచెం ఇక్కడ సైడ్ పోదాం, ఆఫ్ రోడ్లో వెళ్దాము. అంటే ఆఫ్ రోడ్ ఉంటుంది కదా అది. ఎందుకంటే మెయిన్ రోడ్లో వచ్చి చాలామంది ఉన్నారు. సో సమ్ టైమ్స్ మనకు డిస్టర్బెన్స్ అనిపిస్తే క్లారిటీగా మనం మాట్లాడలేము. ఎందుకంటే గోప్రో అలాంటి ఫుటేజ్ ఉంటే ఏం కాదు, బట్ మనకు ఉంది ఓన్లీ లైక్ మొబైల్తో షూట్ చేసినాం కాబట్టి సో చూడడానికి కొంచెం డిస్టర్బెన్స్ నచ్చదు చాలామందికి. సో ఇలా ఉంటుంది కొంచెం రోడ్. అండ్ అంతేకాకుండా ఏంటంటే కొంచెం షేకీ ఫుటేజ్ వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే ఈ హెల్మెట్ నాది కాదు. సో నా దగ్గర వచ్చేసి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన ఆఫ్ హెల్మెట్ ఉంది. బట్ ఆఫ్ హెల్మెట్కి మనం ఇది మౌంట్ చేయలేం కదా అని చెప్పేసి నేనేంటంటే మా ఫ్రెండ్ది ఫుల్ ఫేస్ హెల్మెట్ తీసుకున్నా. సో దానికైతే ప్రజెంట్ అటాక్ చేశాను. సో ఎలా ఉంటుంది ఏంటి అని నాకు కూడా క్లారిటీ తెలీదు ఫుటేజ్ ఎలా వస్తుందని చెప్పేసి. సో వీళ్ళంత వరకు షూట్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాము. కొంచెం ముందు వరకు వెళ్దాము. ఈ రోడ్ నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. కొంచెం ముందు వరకు వెళ్తే మనకు ఫుటేజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది క్లారిటీ చూడొచ్చు. అండ్ వేరేటప్పుడు రిటర్న్లో వచ్చేసి ఏంటి అంటే మనము హైవే మీద కూడా ఒకసారి వీడియో రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో ఆ వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ నేను వీళ్ళంత వరకు స్లోగా వెళ్తున్నా. మరి ఫాస్ట్గా వెళ్ళినా అనుకో మీకు ఇంకా నా వాయిస్ కన్నా మీకు డిస్టర్బెన్స్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. ఎవరు వస్తున్నారు. సో మనం వీళ్ళంత వరకు బ్యాక్కి వెళ్ళిపోతేనే ఐ హోప్ బెటర్. ఎందుకంటే మనము స్టార్టింగ్ కదా, ఇప్పుడే మనం ఈ మోటో వ్లాగింగ్ ఇవన్నీ షూట్ చేయడము. సో చాలామంది ఏంటంటే ఏంది అది అని చెప్పేసి చాలామంది చూస్తే ఏంటంటే మనకు కంఫర్ట్ ఫీల్ అవ్వం. అందుకని చెప్పేసి నేను కొంచెం పర్సనల్గా అయితే ప్రైవేట్గా అయితే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే హైవేకి వచ్చిన. ఈ రైట్ సైడ్లో వచ్చేసి హైవే, ముందర సర్వీస్ రోడ్ ఉంది కదా. సో ఇక్కడ వీడియో అయితే షూట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. ముందర పోలీస్ వ్యాన్ కూడా ఆగింది పైన, బట్ మనకు పెద్ద ఫరక్ అనిపించలే. సో మనకు సంబంధం లేదు. సో ఇక్కడ నుంచి మనమైతే వీడియో షూట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో కొంచెం ముందు వరకు వెళ్ళేసి రికార్డ్ అయితే షూట్ చేద్దాము. అండ్ ఈ సర్వీస్ రోడ్ కాబట్టి పెద్ద ఫరక్ అయితే ఉండదు, పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. మనకి ఆరామ్సే వెళ్ళి వీడియోతో రికార్డ్ అయితే షూట్ చేసుకొని రావచ్చు. సో బాగుంటుంది ఈ రూట్. అండ్ వెహికల్స్ కూడా ఎక్కువ రావు ఈ రూట్లో వచ్చేసి. సో ఓన్లీ బ్యాక్ సైడ్ నుంచి వస్తాయి కాబట్టి మన ఫ్రంట్ వ్యూ నుంచి అది ఎవరు వస్తారు, మొబైల్ చూస్తారా అని చెప్పేసి మనకు డిస్టర్బెన్స్ అయితే ఏమాత్రం ఉండదు. ఆరామ్సే వీడియో షూట్ చేసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్లో వెళ్ళాలనుకున్నా కూడా రిటర్న్ వెళ్ళవచ్చు, పెద్ద ఫరక్ ఏమి ఉండదు. సో మనకి ఏంటంటే వ్యూ ఎలా వస్తుందో క్లారిటీ చూడండి. అంటే ఈ సైడ్ ఎంత కవర్ అవుతుంది, రైట్ సైడ్ ఎంత కవర్ అవుతుంది, టాప్లో అండ్ డౌన్లో అండ్ హ్యాండిల్ బార్ అండ్ ఓవరాల్గా అంతా ఎలా కౌంట్ అవుతుందో క్లారిటీ చూడండి. సో ఇక్కడ వరకే, ముందు నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం నేను బ్యాక్ సైడ్లో చూస్తాను. ఓకే ఫైన్, ఎవరు రావట్లే, ఎవరు ఉండరు ఈ రోడ్లో. బికాస్ రైట్ సైడ్లో ఉండేవి అన్ని పొలాలు కాబట్టి సో పెద్ద ఎవరు పట్టించుకోరు. లైక్ వెళ్ళిపోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఈ ఫుటేజ్ అనేది ఎలా వచ్చింది ఏంటి యాంగిల్ ఎలా ఉందని చెప్పేసి క్లారిటీగా చూస్తాను. ఎందుకంటే కంటిన్యూస్గా రికార్డ్ చేయడం వల్ల కూడా అంత యూజ్ ఉండదు. బికాస్ యాంగిల్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, షూట్ చేసిన ప్రాబ్లం ఉండదు. సో అక్కడ మన టర్నింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను కంప్లీట్గా అయితే ఫుటేజ్ అయితే చెక్ చేస్తాను. సో ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్గా ఫ్రెండ్స్ చూశారు కదా. సో వీడియో ఎలా వచ్చిందని చెప్పేసి ఈ హెల్మెట్తోని నేను షూట్ చేసిన వీడియో వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మైక్ కనెక్ట్ చేయలేదు కదా. సో వెరీ సూన్ హెడ్సెట్ తీసుకుంటాను. అప్పుడు నేను క్లారిటీగా అయితే ఫుల్ సెటప్ అయితే చేసి చూపిస్తాను. అప్పటిదాకా మీ దగ్గర ఏమైనా హెడ్సెట్ ఉంటే డెఫినెట్గా దాన్ని పెట్టి ట్రై చేయండి, మంచి ఆడియో క్వాలిటీ అయితే వస్తుంది.